బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఇస్రో నుంచి ఇస్రో ఏదైతే ఉందో మనకి ఆ ఇస్రో నుంచి మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్ ఇప్పుడు రావడం జరిగింది. ఇది కంప్లీట్గా నాన్ టెక్నికల్ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్. ఎవరైతే ఈ ఇస్రోలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అయితే ఈ నోటిఫికేషన్ ఏ పోస్టులకు వచ్చిందంటే అసిస్టెంట్స్, జూనియర్ ఆపరేషనల్ అసిస్టెంట్స్, అదేవిధంగా యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్ గాను నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవి కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్స్, సైంటిస్టులు అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మనకు చూసుకుంటే ఇస్రో సెంట్రలైజ్డ్ ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఐసీఆర్బి నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ 244 వేకెన్సీస్. ఇది చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది నిన్న జూలై 27న వచ్చింది. ఇక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి మనం ఫర్దర్గా చూద్దాం. సో క్రిస్పీగా చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ బోర్డ్ ఏంటంటే ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకు కండక్ట్ చేస్తుంది. అందులో గాను మనకి 244 పోస్ట్స్ ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జేపీఏ, అదేవిధంగా యూడీసీ, స్టెనోగ్రాఫర్కి ఉంది. శాలరీ విషయానికి వస్తే లెవెల్ 4 మనకి బేస్ చేసుకుని శాలరీ వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది. ఇక అప్లికేషన్ స్టార్ట్ అయింది 27th నిన్న. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 16కి. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మీరు ఇస్రో వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 16th. అదేవిధంగా ఇక ఆన్సర్కి ఏదైతే మనకి అప్లికేషన్ మనకు ఉంటుంది వితిన్ 3 వర్కింగ్ డేస్ ఆఫ్ ది రిటన్ టెస్ట్. ఇంకా అదేవిధంగా విండో అంటే ఏదైనా మనకి ఆన్సర్ కీ మీద ఏదైనా ప్రాబ్లం ఉంది, దాని అబ్జెక్షన్ రైట్ చేయాలనుకుంటే వితిన్ 5 days ఆఫ్ ఆన్సర్ కీ పబ్లికేషన్. అంటే 5 days లోపల మనకి ఆన్సర్ కీ వచ్చినప్పుడు మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ 244 వేకెన్సీస్ని మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్స్ వచ్చేసరికి 113 ఉన్నాయి. జేపీఏ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 81, 81 ఉన్నాయి. యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ 22, స్టెనోగ్రాఫర్ 10, ఇక అసిస్టెంట్ ఫర్ అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అండర్ డిఓఎస్ 17 ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్స్ ఫర్ అటానమస్ డిఓఎస్కి 1 ఉన్నది. సో ఓవరాల్గా 244 పోస్ట్ యాజ్ పర్ వేకెన్సీ బేస్ చేసుకొని పోస్ట్ వైజ్గా మనకి ఇవి వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుంటే ఇస్రో ఉన్నటువంటి అహ్మదాబాద్ జోన్, బెంగళూరు, అస్సాం, హైదరాబాద్, మహేంద్రగిరి, న్యూఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురంలో అయితే మనకి 113 పోస్టులు ఉన్నాయి. ఫర్ ఫుల్ వీడియోస్ కోసం మీ కేటగిరీ వైజ్గా మీకు ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ నేను వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒకసారి మీరు ప్రిఫర్ చేయండి. సో జోన్ వైజ్గా వేకెన్సీ బ్రేకప్ చూసుకుంటే ఫర్ అసిస్టెంట్ పోస్టులకి మనకి అహ్మదాబాద్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి చూసుకున్నట్లయితే 10 ఉన్నాయి. బెంగళూరుకి 14. మన హైదరాబాద్ విషయానికి వస్తే 7 ఉన్నాయి అన్రిజర్వ్డ్. ఇంకా మరి ఎస్సీ వాళ్ళకి అయితే 2 ఉన్నాయి, ఎస్టీ 1 అండ్ ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి. ఓవరాల్గా హైదరాబాద్ విషయానికి వస్తే 13 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. ఒకవేళ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదనుకుంటే, మీకు కన్నడ కానీ వచ్చిందనుకుంటే బెంగళూరులో 26 పోస్టులు ఉన్నాయి. ఇంకా మీకు హిందీ వచ్చు అనుకుంటే అహ్మదాబాద్లో 27 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తిరువనంతపురం మీకు తమిళ్ వచ్చుంటే ఇక తిరువనంతపురంలో మనకి 32 పోస్టులు మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఇంకా శ్రీహరికోటలో మనకి ఓవరాల్గా 32 పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీ జోన్ ముందు చూస్ చేసుకొని మీరు మీకున్న వేకెన్సీని బట్టి మీరు అప్లై చేసుకుంటే బెస్ట్.
ఇక జేపీఏ విషయానికి వస్తే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో వీటికి హైదరాబాద్ విషయానికి వస్తే మనకు కేవలం 2 పోస్టులు ఉన్నాయి. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే 81 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా ఎక్కడ తిరువనంతపురంలో 21 పోస్టులు అయితే మనకి ఉన్నాయి. ఇక అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్, అంటే సిజిపి ఎంత ఉండాలి, 6.32 ఉండాలి. డిగ్రీ ప్లస్ 60% మార్క్స్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇంకా అదేవిధంగా మీకు కంప్యూటర్స్ మీద బేసిక్ ఐడియా అయితే ఉండాలి. బేసిక్తో పాటు ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఫస్ట్ ఫ్రీ అయితే ఇస్తారు. ఇక స్టెనోగ్రాఫర్కి అదేవిధంగా జేపీఏ పోస్టులకి అయితే గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ సేమ్ దీనికి క్వాలిఫికేషన్ ఉంది. ఇక స్టెనోగ్రాఫర్కి అయితే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. ఓకే, మరి ఈ పోస్టులు మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి. ఇక ఓబీసీ వాళ్ళకి అయితే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 మ్యాక్సిమం ఇయర్స్ మ్యాక్సిమం. మరి మినిమం 18 ఇయర్స్ అయితే మనకి దీనికి ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ మీకు ఓవరాల్గా ఒక పర్టికులర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ ఓబీసీ కానీ లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు చూడండి, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ వాళ్ళు అయితే 1998 ఆగస్ట్ 17 తర్వాత పుట్టిన వాళ్ళు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే 1995 ఆగస్ట్ 17 తర్వాత పుట్టిన వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 1993 ఆగస్ట్ 17 తర్వాత వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇది మీరు మ్యాండేటరీ చూసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకైతే 500 ఫీజు ఉంది. ఇక జేపీఏ స్టెనోగ్రాఫర్కి 500 ఉంది. ఇంకా అసిస్టెంట్ ఓవరాల్గా కంబైన్డ్ అప్లికేషన్ చూసుకుంటే రెండింటికి అప్లై చేసుకోవాలనుకుంటే 1000. ఇండివిజువల్గా మీరు చేసుకుంటే ఈచ్ ఎగ్జామ్కి ఈచ్ పోస్ట్కి మనకి ఫీజు 500 ఉంది. రెండు కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 1000 ఉంది. ఇక అప్లికేషన్ ఫీ ఫర్ ఆల్ పోస్ట్స్ మినిమం అయితే 100 రూపీస్. హౌఎవర్ ఆల్ కెన్ మస్ట్ ఇనిషియల్లీ పే ప్రాసెసింగ్ ఫీజ్ 500 per అప్లికేషన్. అంటే పెర్ అప్లికేషన్ మీరు ఎంత పే చేయవలసి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ విషయానికి వస్తే మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, 150 minutes ఉంటుంది ఎగ్జామ్ మొత్తం. ఓకే, ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే టైం ఉంటుంది. సెంటర్స్ వచ్చేసరికి ఓవరాల్గా 38 సెంటర్స్ మనకు ఓవరాల్గా ఉన్నాయి. అందులో మన తెలుగు స్టేట్స్కి వస్తే హైదరాబాద్ ఉంది మనకి. అదేవిధంగా ఇంకా విశాఖపట్నం కూడా మనకి తెలుగు స్టేట్స్లో విజయవాడ, ఈ 3 అయితే మనకి సెంటర్స్గా ఉన్నాయి. ఇక సిలబస్ విషయానికి వస్తే అసిస్టెంట్ అవ్వచ్చు లేదంటే అప్పర్ డివిజన్ క్లర్క్కి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్. నేను కామన్ వీడియో చెప్పాను మీకు, కామన్ సిలబస్ వీడియో. ఆ వీడియోలో చెప్పింది ఇక్కడ కూడా సేమ్ రిపీట్. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. అయితే ఈ అసిస్టెంట్ ఏదైతే ఈ పోస్టులకి 1, 3, 5 పోస్టులకి 50 క్వశ్చన్స్ వస్తే 50 మార్క్స్. ఓకే, ఈచ్ సెక్షన్ నుంచి టోటల్ అయితే మనకి 200 ఉంటుంది. ఈచ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 50 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ మనకి ఉంటాయి. 150 minutes. చూడండి, 150 minutes ఉంటుంది, 200 క్వశ్చన్స్. మరి ఎట్లా పాసిబిలిటీ? సో రీజనింగ్, అర్థమెటిక్ వీటిలో మనం అలా జీకేలో మనకి చాలా ఫాస్ట్గా చేయొచ్చు, ఎక్యురసీ పెంచుకోవచ్చు. అక్కడ మీరు టైం సేవ్ చేసుకుంటే 1 minute కంటే లెస్ దెన్ 1 minute కంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఉంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మెరిట్ కాదు, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం రావాలి. యూఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 50. అదేవిధంగా ఇంకా యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం రిమైనింగ్ పోస్టులకి 40% రావాలి. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మెరిట్ ఉంటుంది. ఫర్ సపోజ్ అందరికీ 50% వచ్చేసింది, అందరూ ఎలిజిబుల్ అయినట్టే, అప్పుడు మెరిట్ తీస్తారు, మీకు కట్ ఆఫ్ తీస్తారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ తీస్తారు. ఆ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇక స్టెనోగ్రాఫర్కి జేపీఏ పోస్టులకి సేమ్ అసిస్టెంట్ యూడీసీకి ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ 2 కేటగిరీస్ చూసుకుంటే
సెక్షన్ ఏలో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటే సెక్షన్ బిలో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, సెక్షన్ సిలో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది టోటల్ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ వస్తాయి. 150 మినిట్స్ అంటే 2 గంటలన్నర టైం మనకి ఎగ్జామ్ ఉంటుంది. 2 గంటలన్నర. సేమ్ దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ సేమ్ మనకి ఈ పోస్టుల మాదిరి వీటిలో కూడా ఉన్నది. అయితే ఇక్కడ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అని చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఎలా పడితే అలా ఆన్సర్ చేద్దామంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది మీకు ఇక్కడ. స్కిల్ టెస్ట్లో ఏముంటుందంటే మీకు ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఓకే, ఎంఎస్ ఎక్సెల్, మొత్తం ఎంఎస్ ఆఫీస్ మీద మీకు ఎంత ఐడియా ఉందో చెక్ చేస్తారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటారు దాన్ని. ఇంకా స్టెనోగ్రాఫర్కి అయితే కంప్యూటర్తో పాటు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. అందులోనూ 300 వర్డ్స్ 60 మినిట్స్ పేరు. అంటే చూడండి 60 మినిట్స్ వర్డ్ పేరు మినిట్ అంటే చాలా స్పీడ్ కొట్టాలి. ఇంక షార్ట్ అదే 30 మినిట్స్ కంప్యూటర్ డిస్క్రిప్షన్ ఉంటుంది మీకు షార్ట్ హ్యాండ్, దాన్ని మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి, టైపింగ్ చేయాలి. ఇక అసిస్టెంట్ యూడిసి పోస్టులకు ఒక క్రైటీరియా ఉంది. అందులో 60% మినిమం మార్క్స్ రావాలి ఇందులో ఓకే. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 50% రావాలి. ఇక సేమ్ జేపీజే స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా కంప్యూటర్ లిటరసీ ఏదైతే ఉందో అందులో 60% ఫర్ అన్రిజర్వ్డ్, 50% ఫర్ రిజర్వ్డ్. స్టెనోగ్రఫీకి అయితే మ్యాక్సిమం 10% మిస్టేక్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 12% మిస్టేక్స్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ మీకు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. లేదు మీకు కంప్యూటర్స్ మీద అవగాహన ఐడియా లేదంటే ఇప్పటి నుంచే మీరు ల్యాప్టాప్ తీసుకొని మీరు లేదా మీ డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయండి డైలీ ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్గా ఏంటి అనేది. అప్పుడు మీరు రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వీటికి మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ రాని నోటిఫికేషన్, అంటే మళ్ళీ ఎప్పుడో వస్తుంది నోటిఫికేషన్, అందుకని మీరు బీ రెడీ. ఇక శాలరీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే మినిమం బేసిక్ పే 25,000 ఉంటుంది. అంటే ఇన్ హ్యాండ్ 45 అబవ్ ఉండొచ్చు, 40 మేబీ. ఓకే, ఇది ఇన్ హ్యాండ్ శాలరీ అయితే కాదు, బేసిక్ 25,000 ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మీకు హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్నీ ఉంటాయి, న్యూ పెన్షన్ స్కీమ్ ఉంటుంది, మెడికల్ మనకి ఏదైనా మెడికల్ ఉంటే అవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. సో ఇది మీకు ఓవరాల్గా శాలరీ విషయానికి వస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అదేవిధంగా ఆటోనమస్ బాడీలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు స్కిల్ టెస్ట్కి వెళ్తాం కదా మనం, అప్పుడు మనం కనుక ఎన్ఓసిని సబ్మిట్ చేస్తే మన ట్రావెలింగ్ అలవెన్సెస్ మనకి ఇస్తారు. అంటే మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన ట్రావెలింగ్ అలవెన్సెస్ మీకు ఇస్తారనమాట. ఓకే, అదేవిధంగా ఎప్పుడు సబ్మిట్ చేయలేదు, స్కిల్ టెస్ట్కి మనం వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మినిమం 40% డిజబుల్ సర్టిఫికేట్స్ ఉండాలి, 40% అబవ్ ఉండాలి. ఇక ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 గాన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికేట్. చూసుకోండి ఇక్కడ మీరు 2025-26ది వ్యాలిడిటీ చేయరు, 26-27 మాత్రం వ్యాలిడ్ అవుతుంది. ఇక ట్రావెల్ ఎలిమెంట్స్ చూడండి, కంపల్సరీ ఇక్కడ సెకండ్ క్లాస్ రైల్వే ఫేర్ మాత్రమే ఇస్తారు, దట్టు షార్టెస్ట్ రూట్లకు మాత్రమే ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ద స్కిల్ టెస్ట్ ఓన్లీ, మెయిన్స్కి రిటన్ టెస్ట్కి ఎవరు, ఓన్లీ స్కిల్ టెస్ట్కి ఎవరైతే ట్రావెలింగ్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే ట్రావెలింగ్ ఎలిమెంట్స్ అనేది ఇస్తారు. ఓకే, ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మస్ట్ ప్రొడ్యూస్ అట్ ద స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనం మీ ఒక ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక మీకు ఆన్సర్కి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీకు ఇస్రో వెబ్సైట్లో మీకు వస్తాయి. దానికి 5 days, విత్ ఇన్ 5 days మీరు ఆన్లైన్ ద్వారా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక అపాయింట్స్ క్యాన్ బి పోస్టెడ్ ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ, ఈ ఇస్రోకి అయితే మనకి అక్రాస్ ఇండియా పంపించవచ్చు. మీకు ఫర్ సపోజ్ మీకు హైదరాబాద్లో వచ్చింది అనుకుందాం, కానీ తర్వాత మిమ్మల్ని తమిళనాడు పంపించవచ్చు, కర్ణాటక పంపించవచ్చు, స్టేట్స్ మార్చవచ్చు. అది ఆ రైట్స్ అనేవి ఇస్రోకి ఉంటుంది. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా మీకు ఉన్నటువంటి రూల్స్ మీరు తెలుసుకోవాలి. మరి ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి లేదంటే ఓవరాల్గా ఈ ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్ మనం ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? బుక్స్ లిస్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అరిహంత్ వాళ్ళది
ఆబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంది. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొస్తుంది, స్పెషల్గా దీన్ని కూడా మనకి ఇస్రోకి పనికొస్తుంది. అదేవిధంగా వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఈ బుక్ కూడా మనకి హెల్ప్ అవుతుంది, నార్మన్ లెవిస్ వాళ్ళది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ విషయానికి వస్తే అడ్డా 24/7 వాళ్ళది ఏస్ రీజనింగ్ అని ఒక బుక్ ఉంది. దాంతోపాటు ఎస్ చంద్ ఆర్ఎస్ అగర్వాల్ది వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ టెక్స్ట్ బుక్ కూడా ఉన్నాయి. ఈ 2 బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయితే మీకు రీజనింగ్ సబ్జెక్ట్ మీకు కవర్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే ఎస్ చంద్ ఆర్ఎస్ అగర్వాల్ది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. అదేవిధంగా మ్యాజికల్ బుక్ ఆన్ క్విక్కర్ మ్యాథ్స్ బిఎస్సి పబ్లికేషన్స్ వాళ్ళది ఉంది. ఈ 2 బుక్స్ మీరు ప్రిపేర్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్కి అయితే దిశ వాళ్ళది కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఒక బుక్ ఉంది. అది మేబీ లేటెస్ట్ ఎడిషన్ రావచ్చు, ఆ ఎడిషన్ లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. ఇంకా అదేవిధంగా లూషియన్ జనరల్ నాలెడ్జ్ జీకే బుక్ ఉంది ఇంగ్లీష్లో, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను, మీరు ఎన్ని ఎగ్జామ్స్కి ఎన్ని ప్రిపేర్ అయినా సరే, ఎన్ని చేసినా సరే మీరు చదువుతారు, రివిజన్ చేస్తారు, కానీ ఎగ్జామ్స్ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయరు. అందుకని మీరు ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువ రాయాలన్నమాట. రివిజన్ ఎక్కువ చేయాలి. ఆ రివిజన్ మీకు ఎప్పుడు వస్తుందంటే మొత్తం మీరు చదివి అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఈ మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. మీరు మాక్ టెస్ట్లు ఎంత బాగా రాస్తే అంత మీ ఎక్యురసీ పెరుగుతుంది. కాబట్టి దీనికి గాను ఆర్ గుప్తా వాళ్ళది ఒక బుక్ అయితే ఉంది, ఓన్లీ ఇస్రో సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ జూనియర్ యూడిసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో మీకు ఉంటుంది ఈ బుక్ అనేది. వీటితో పాటు ఏదైనా ఇన్స్టిట్యూట్లు ఇచ్చే మాక్ టెస్ట్లు అంటే ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి మనకి, ఆ ప్రాక్టీస్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. దానివల్ల మీకు ప్లస్ పాయింట్స్ ఏంటి తెలుసా, మీరు ఎంత చదివినా సరే మాక్ టెస్టులు రాయడం వల్ల టైం సేవ్ అవుతుంది. రియల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ మైండ్ సెట్ మనకు అలవాటు అవుతుంది. అదేవిధంగా వితిన్ మినిట్లోనే క్వశ్చన్కి ఆన్సర్ చేసే క్యాపబిలిటీ ఎక్యురసీ పెరుగుతుంది, అంటే స్పీడ్ పెరుగుతుంది. అంటే లెస్ టైంలో మోర్ చాలా స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు చదివింది కూడా గుర్తుంటుంది. కాబట్టి మీరు చదివినప్పుడు టెస్ట్లు డైలీ రాయండి. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ఒక ప్లాన్ వైజ్గా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇస్రో నుంచి ఈ 244 పోస్టులుగా నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇది చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే దీనికి అప్లై చేసి ప్రిపేర్ అవుతే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే కనుక నేను చెప్పిన బుక్స్తో పాటు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చే వీడియోస్ కూడా చూడండి. వీడియోస్ చూడడము, టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ చేయడము సరిపోతుంది. ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వీడియోస్ కోసం, దీని గురించి అప్డేట్ వీడియోస్ కోసం మీకు రావాలంటే, మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.